ఆదురమైన పద్మశ్రీ మందాకృష్ణమ్మాయి గారి నాయకత్వం, పద్మశ్రీ మందాకృష్ణమ్మాయి గారి నాయకత్వం, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు నిన్న హైదరాబాద్ జరిగిన ప్రెస్ మీట్లో సహచార మంత్రి అయినటువంటి ఎస్టీ దివ్యాంగుల శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని జగిత్యాల జిల్లా పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన నీలాగా డబ్బు బలం ఎలాంటి లేకుండా తన సశక్తితో తన టాలెంట్తో వెనుకాడుకు వేయకుండా గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్కు సేవ చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే గెలిచి మంత్రివర్యులుగా అంచెలంచెలు ఎదిగిన వ్యక్తిని మీరు ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడంగా మీరు ఒక అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ పొన్నం ప్రభాకర్ గారు జగిత్యాల నుంచి మీకు హెచ్చరించినాం, మీరు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పద్మశ్రీ మందకృష్ణ మాదేశ్వర ఆదేశాల మేరకు మీ దిష్టి బొమ్మ దహనం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తి పైన తప్పకుండా మరి గౌరవనీయులు సీఎం ముఖ్యమంత్రి గారు ఆయన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ఇదే విధంగా మరి పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్లో పాత్రికేయ సమావేశంలో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అడ్డూరి లక్ష్మణ్ గారిని ఉద్దేశిస్తూ ఒక హీనంగా ఒక మృగాలతోటి పోల్చుకుంటూ గౌరవ అడ్డూరి లక్ష్మణ్ గారిని విమర్శించడాన్ని మేము ఎంఆర్పీఎస్ జగిత్యాల జిల్లా పక్షాన ఖండిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా మంత్రి గారు ప్రభాకర్ గారు, మీరు కరీంనగర్ పార్లమెంట్లో ఉన్నప్పుడు ఎలక్షన్ సమయంలో మా మాదిగల పల్లెలకు వస్తే మేము మిమ్మల్ని హక్కున ఏర్చుకొని మిమ్మల్ని ఆ రోజు మేము గెలిపించడం జరిగింది. కానీ సహచర మంత్రి అని చూడకుండా ఒక బహుజన బిడ్డ, దళిత బిడ్డ అయిన అడ్డూరి లక్ష్మణ్ గారిని మీరు పాత్రికేయుల సమావేశంలో ఇలా మీరు కించపరచడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మీరు 24 పద్మశ్రీ మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల కార్యాచరణ కోసం మరి హైదరాబాద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ మరి దివ్యాంగుల మైనార్టీ శాఖ మంత్రులు అయినటువంటి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలని మందకృష్ణమాది గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మరి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఒక కుల అహంకారంతో ఒక దళిత బిడ్డ అని చూడకుండా అధికార మదంతో మరి ఏదైతే ఈ సమాజం చిన్న చూపు చూస్తే మేము ఎన్నో ఉద్యమాలు చేసి ఒక మొక్కవోని దీక్షతోటి ఇవాళ మా జాతి ఈ సమాజంలో గౌరవింపబడే విధంగా మేము మరి ఈ స్థాయిలో రావడం జరిగింది. ఏదైతే ఇవాళ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి మొదలు పెడితే ఇవాళ నేటి మంత్రి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ ఆదేశాలను అనుసరిస్తూ ఏదైతే ధర్మాపురి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మెప్పుతోటి, అన్ని వర్గాల ప్రజల ఓట్లతోటి, అన్ని వర్గాల ప్రజల సహకారంతో ఇవాళ ఒక సహచార మంత్రిగా
మరి ఉన్నటువంటి సంగతిని మర్చిపోయి మమ్మల్ని ఒక పశువుల కంటే ఒక పశువును ఏ విధంగా దున్నపోతుంటారో ఇవాళ మా కులానికి చెందినటువంటి మంత్రిని నువ్వు దున్నపోతుతో పోల్చడం అంటే నీకు ఎంత అహంకారం కుల వివక్ష ఉందో కుల అహంకారం ఉందో దీన్ని బట్టి మాకు తెలుస్తూ ఉంది. మరి దీని వెనుక ఎవరున్నారో మరి జగిత్యాల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాదిగ సమాజాన్ని చిన్న చూపు చూస్తున్నటువంటి కొంతమంది లీడర్లు నీ ఎనుకుండి నీతోటి మాట్లాడించినట్టు మాకు కనిపిస్తూ ఉంది. ఖబర్దార్ బిడ్డ, మేము ఏమనుకుంటున్నావు, నువ్వు మాదిగలతో పెట్టుకుంటే నిజంగా దున్నతో పోతోటి పెట్టుకున్నట్టే. మేము మర్రపడితే ఇవ్వని వల్ల కూడా కాదు. నువ్వు తక్షణమే 24 గంటల్లో నువ్వు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా మేము నిరసన కార్యక్రమాలకు పిలిపిస్తాం. మందకృష్ణ మాది గారి నాయకత్వంలో మేము ఉమ్మడి జిల్లాలో ఏ పోరాటం చేయడానికైనా సిద్ధపడతాం. నువ్వు క్షమాపణ చెప్పాలి. బేషరత క్షమాపణ చెప్పకపోతే రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని మీరు వెంటనే ఆ మంత్రివర్గం నుంచి తొలగించాలని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి మాటలు గతంలో కూడా నువ్వు మాట్లాడడం జరిగింది. నీకు హద్దు అదుపు లేదు, క్రమశిక్షణ లేదు. మరి ఇలాంటి క్రమశిక్షణ లేనటువంటి ఒక మనిషికి ఒక మంత్రి పదవి ఇవ్వడం అంటేనే కాంగ్రెస్ పార్టీ మరి తన గోతిలో తన పడ్డట్టే కనిపిస్తూ ఉంది. తక్షణమే స్థానిక ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ఈ మంత్రి కొనసాగినట్టయితే స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా కరీంనగర్లో ఓడిపోతారు. మీరు ఈయన వెంటనే మీరు మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలి. ఏది ఏమైనా రేపు మందకృష్ణ మాది గారు ఏ ఆదేశాలు ఇచ్చిండో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఖచ్చితంగా గౌరవ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ అన్న గారికి జరిగిన అవమానం యావత్ మాదిగ సమాజానికి జరిగినట్టు మేము సమాజం అంతా కూడా మరి లక్ష్మణ్ కుమార్ వెంట నిలబడి మేము పోరాటం కూడా చేస్తాం. ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతామని సందర్భంగా హెచ్చరిస్తూ ఖబర్దార్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా నిన్ను కరీంనగర్ని తరిమికొట్టే రోజులు కూడా వస్తాయి. బేషరతుగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా, జై మందకృష్ణ మాది.